చూడండి ఇక్కడ ఫిగర్ చూశారు కదా, చూడండి దీని ఏరియా కనుక్కోమన్నాడు. ఇక్కడ చాలా సింపుల్గా నేను 0 నుంచి 30 మీటర్ల వరకు ఇచ్చాను. ఇంత తక్కువ తక్కువ ఎందుకు ఇచ్చానంటే మనం లెక్క ఈజీగా చేయడం కోసం ఇచ్చాను. జనరల్గా అయితే దీన్ని ఫీల్డ్లో మార్కింగ్ చేసుకొని ఫీల్డ్లో కొలతలు తీసుకున్న దాన్ని పేపర్ మీదకి ఎక్కించి లెక్క చేయాలి. కానీ ఇప్పుడు నేను పేపర్ మీద ముందు చెప్తాను, తర్వాత మీరు ఫీల్డ్లోకి వెళ్ళి దీన్ని మార్కింగ్ చేయాలి. నేను ఇచ్చిన కొలతల ప్రకారం 30 మీటర్లు అంటే పెద్ద దూరమే ఉండదు. 30 మీటర్లలో ఇవన్నీ మెన్షన్ చేయాలి. 5 మీటర్లకి ఒక పాయింట్ పెట్టుకోవాలి, 10 మీటర్లకు పెట్టుకోవాలి, 15 మీటర్లకి, 20 మీటర్లకి, అట్లా 25, ఇది 30. ఈ 5 మీటర్ల చొప్పున డివైడ్ చేసుకొని ప్రతి 5 మీటర్లకి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఇది హెచ్సి అనే పాయింట్ని మీరు కనుక్కోవాలి. నేను ఇచ్చిన కొలత ప్రకారం మీరు అక్కడ మార్క్ చేయాలి. అలా మార్క్ చేయాలంటే మనకి ఇక్కడ ఏంటి క్రాస్ టాప్ ఉపయోగించి చేయాలి. అర్థమైందా? క్రాస్ టాప్ ఉపయోగించి ఇక్కడ ఏలు చూస్తూ సీలు మార్క్ చేయాలి. ఎంత దూరంలో మార్క్ చేయాలి? 8 మీటర్ల దూరంలో మార్క్ చేయాలి. అది తర్వాత పద్ధతి. ముందు దీని ఏరియా ఎలా కనుక్కోవాలనేది చెప్తాం. ఏరియా కనుక్కోవడం మనం దీనన్నింటినీ కూడా పార్ట్లు చేశాం. 7 భాగాల్లో విధించాం. A1, A2, A3, A4, A5, A6, A7. ఇక్కడ చూడండి, ఇది వచ్చేపాటికే AHC అనేది త్రిభుజం, ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ BH. ఆ సూత్రం ఉపయోగించి ట్రయాంగిల్స్ ఏరియా కనుక్కోవాలి. ఇక్కడ HCDJ ఇది వచ్చేపాటికే ట్రెపిజియం, సమాంతర చతుర్భుజం. ఈ సమాంతర చతుర్భుజం వైశాల్యాన్ని కనుక్కోవడానికి సూత్రం ఏంది? హాఫ్ A+B/H. అంటే అరా ఇంటూ సమాంతర భుజాల మొత్తము ఇంటూ వారి మధ్య దూరం. ఇక్కడ సమాంతర భుజాలు అనేవి ఏంటంటే DJ అనేది CH అనేవి సమాంతర భుజాలు. వీటి మధ్య దూరము వచ్చేవాటికే JH అనేది వాటి మధ్య దూరం అయింది. ఉదాహరణకి ఫస్ట్ ట్రయాంగిల్ యొక్క ఏరియా నేను అనుకుంటాను, నెక్స్ట్ కూడా సమాంతర చతుర్భుజం యొక్క ఏరియా నేను అనుకుంటాను. మిగిలిన ఏరియాలు మీరు కనుక్కొని వాటిని టోటల్ చేసి మొత్తం ఆ ప్లాట్ యొక్క ఏరియా ఎంత ఉందని చెప్పాలి. ఉదాహరణకి CHA ఇలాగా ఫస్ట్ది A1 అనేది త్రిభుజ వైశాల్యం కనుక్కోవాలి. A1 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ BH. సూత్రం రాసుకొని సూత్రం ప్రకారం ప్రతిక్షేపించుకుంటే మనకి లెక్క కరెక్ట్గా వస్తుంది. ఆ అంకెలు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. హాఫ్ BH. అలా B అంటే ఎంత? ఇక్కడ ఈ త్రిభుజంలో B అంటే ఏంది? 0 నుంచి 5 మీటర్ల వరకు మార్క్ చేసింది. AHని B అంటాం, బేస్ అంటాం. అంటే ఎంత? అది 5. అలా ఇంటూ 5 ఇంటూ హైట్ ఎంత వచ్చింది? హైట్ అంటే CH, దీన్ని హైట్ అంటాం. ఇది ఎంత అని చెప్పాను? ఇక్కడ 8 మీటర్లు. చూడండి, అలా ఇంటూ 5 ఇంటూ 8. ఏరియా ఫస్ట్ A1 అంటే ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. A1 ఈజ్ ఈక్వల్ టు అలా ఇంటూ 5 ఇంటూ 8. దీన్ని కొంచెం సింప్లిఫై చేసాం అనమాట. 4 8, 5 4 20, 20 స్క్వేర్ మీటర్స్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 20 స్క్వేర్ మీటర్స్. ఎక్కడ ట్రయాంగిల్ వచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడ కొంచెం చూడండి, A4 ట్రయాంగిలే, A5 ట్రయాంగిలే, A7 ట్రయాంగిలే. అవి లెక్క చేసేటప్పుడు మీరు హాఫ్ BH సూత్రం ఉపయోగించి బేస్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉందో చూసుకొని కన్ఫ్యూజ్ కాకుండా తెలియకపోతే అడిగి తెలుసుకొని ప్రతిక్షేపించి ఈ ట్రయాంగిల్ ఏరియా కనుక్కోవాలి. నెక్స్ట్ ట్రెపిజియం ఏరియా చూడండి. A2 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ A+B/H. ఇది సూత్రాలు రావాలి. సూత్రాలు రాకపోతే లెక్కలో ఏరియాలు కనుక్కోవడం అనేది చాలా కష్టం. త్రిభుజం వైశాల్యం హాఫ్ BH అని, అలానే సమాంతర చతుర్భుజం వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు అలా ఇంటూ సమాంతర భుజాల మొత్తం ఇంటూ వారికి మధ్య దూరం అని. ఇక్కడ చూడండి, హాఫ్ సమాంతర భుజాలు ఈ రెండు సమాంతర DJCH అనేది సమాంతర భుజాలు. సమాంతర భుజాల మొత్తం అంటే 10 + 8. వీటి మధ్య దూరం అంటే ఇది JH. ఎంత ఉంది? ఇక్కడ మధ్య దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఉంది. ఇక్కడ 5 ఉంది. ఇక్కడ వచ్చేప్పటి 15 అంటే 10 అనమాట, 10 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 18 ఇంటూ 10. ఇక్కడ కూడా 1/2 కొట్టేస్తే 9 2 18, 9 ఇంటూ 10, 90 స్క్వేర్ మీటర్స్. A1 A2 నేను కనుక్కున్నాను, మిగిలి మీరు కనుక్కోవాలి. ఇక్కడ కూడా ఒక లాజిక్ చూడండి.
హాఫ్ పిహెచ్. ఇక్కడ అలా ఇంటూ 18 ఇంటూ 10. జనరల్గా 5 పెట్టాక 5 2 10 కట్ చేసామనుకో 18 5 మనకు తెలియదుగా, ఎక్కువ రాదుగా. అందుకని 9 2 18, 9 ఇంటూ 10 90. ఈజీగా ఉండడం కోసం 18 కట్ చేశాను. అలాగే మీరు ఈ 7 పార్ట్లు వైశాల్యాన్ని కనుక్కొని, నేను 2 చేశాను, మిగిలిన కూడా మీరు కనుక్కొని మొత్తం టోటల్ చేసి ఏరియా ఎంత వచ్చిందో చెప్తే నెక్స్ట్ లెక్క అయిపోయిన తర్వాత చైను, టేపు, రేంజింగ్ రాడ్స్, క్రాస్ టాప్ తీసుకొని ఏది ఫీల్డ్లోకి వెళ్ళి మన గ్రౌండ్లో ఇవి మార్కింగ్ చేసి ఇదే డయాగ్రామ్ వచ్చేటట్టుగా సున్న వేసి చూపించాలి. అర్థమైందా? చేయండి.